కీర్తనలు 24వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. మొదటి 2 వచనాలలో దేవుడు భూమిని తర్వాత ఎలా సృష్టించాడు, దానికి పునాదులు ఎలా వేశాడు, దాన్ని ఎలా స్థిరపరిచాడు అని మాత్రమే కాకుండా దానిలో ఉన్నటువంటి సంపూర్ణత, తర్వాత దానిలో ఉన్నటువంటి నివాసులు అందరూ కూడా యెహోవాకు చెందినవారే అని, తర్వాత వాళ్ళందరూ కూడా అంటే విశ్వాసులు కానివ్వండి, అన్యులు కానివ్వండి, అందరూ ఆయన ద్వారా సృష్టించబడిన వారు కనుక సృష్టికర్తగా వాళ్ళు అంగీకరించకపోయినప్పటికీ సృష్టికర్తగా ఆయనకు చెందినవారుగా కీర్తనకర్త గ్రహించి దాన్ని రాసినాడు. అది ఇప్పుడు జరగట్లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి సంపూర్ణత, తర్వాత మనుషులందరూ కూడా అప్పుడు ఎవరు కూడా నేను యేసు ప్రభుని రక్షకుడి ప్రభువుగా అంగీకరించనని చెప్పలేరు. ప్రతివాని మోకాలను ఆయన నామమును వంగుననివు, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని అంగీకరించు అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చదివినట్లుగా అదంతా కూడా సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. కానీ దానికి ముందుగానే ఆయన దానికి హక్కుదారుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం కీర్తనకర్త గ్రహించి దాన్ని రాసినాడు. భూమి కూడా మనుషుడు చేసిన పాపాన్ని బట్టి శపించబడి తర్వాత తను సృష్టించబడినటువంటి తన యొక్క ఉద్దేశం నెరవేర్చబడలేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేసే సందర్భంలో ఆ 1000 సంవత్సరాల కాలంలో దేవుడు భూమిని సృష్టించినటువంటి సంపూర్ణమైన ఉద్దేశం, తర్వాత అడవిలో ఉన్నటువంటి వన్యమృగాలు కానివ్వండి, క్రూరమృగాలు కానివ్వండి, మనుషులు కానీ ఎంత సామరస్యతతోటి దేవుని యొక్క ఆనందంతో ఆయనకు స్తుతులు చెల్లించుతూ జీవించగలరో దానిని వేర్వేరు చోట్ల రాయబడింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో, తర్వాత వేర్వేరు కీర్తనల్లో కూడా దాని గురించిన వివరణ ఉంది. కనుక ఆ కీర్తనకర్త రాబోతున్నటువంటి దేవుని యొక్క మహిమ భూమి మీద ఏ విధంగా విరాజిల్లబోతున్నదో, భూమి విడిపించబడినప్పుడు దానిలో ఉన్న సంపూర్ణత అంతా కూడా ఏ విధంగా ఆయనను కొనియాడగలదో, ఆ సృష్టిలో మనందరం కూడా ఎటువంటి విశ్వాసులై జయించిన వారు ఏ విధంగా పాలుపొంపులు పొందగలరు అనే ఉద్దేశంతో ఈ కీర్తన రాస్తూ వచ్చినాడు. రాసినప్పుడు ఈ 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు అని. అయితే 4, 5 వచనాల్లో దానికి సంబంధించినటువంటి జవాబు చెప్పాడు, సమాధానం అక్కడ ఇచ్చాడు. చెప్పి వాళ్ళ గుణాలను చెప్పిన తర్వాత 6వ వచనంలో ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. అంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వారు, లేకపోతే అటువంటి విధంగా నిన్ను వెతికేటువంటి వారు అక్కడ ఉంటారు అని అర్థం. 3వ వచనంలో చెప్పబడినటువంటి ప్రశ్నకు సమాధానం 6వ వచనంలో చెప్పాడు. 6వ వచనంతో ముగిస్తున్నాడు. సమాధానం 4, 5 వచనాల్లో చెప్పాడు. 3వ వచనంలో చెప్పబడింది ఏంటి? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు అని. అంటే దేవుడు ఉన్నతమైనటువంటి స్థలాల్లో నివసించేటువంటి వాడు, ఆయన సియోను పర్వతం మీద ఉండేటువంటి వాడు అని అర్థం. ఇక్కడ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండరు. ఇక్కడ మరి ప్రభువుగా సింహాసనాన్ని అధిరోహించినటువంటి గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉంటే నేను సూచితనని చెప్తున్నాడు. తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం, ఇప్పుడైతే సియోను అను కొండకును జీవమంగళ దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు 1000 దూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఉండేటువంటి పట్టణం
పర్వతం పేరు సియోను పర్వతం. ఆ పర్వతం మీద ఎక్కదగిన వాడెవడు, ఆ పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు అని కీర్తనకర్త ప్రశ్నించుతున్నాడు. తర్వాత కీర్తనలు 132 అధ్యాయం 13-14. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇదే నేను కోరిన స్థానము, నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించదును. అంటే మన దేవుడు నివసించేటువంటి స్థలం పేరు సియోన్, ఒక పర్వతం పేరు. ఆ పర్వతానికి ఎక్కదగిన వాడెవడు అంటే ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడికి ఎక్కగలిగి ఉండగలిగేటువంటి వాడు ఎవరు అని ప్రశ్న. తర్వాత పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? ఆ పర్వతానికి ఎక్కిన తరువాత ఇప్పుడు పాత నిబంధనలో కూడా యెరూషలేములో ఉన్నటువంటి 2 పర్వతాలు ఉన్నాయి. ఒకటి సియోన్ పర్వతం, ఒకటి మొరియా పర్వతం. మొరియా పర్వతం మీద మందిరాన్ని కట్టారు. ఆ మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలం ఉన్నది. ఆ పరిశుద్ధ స్థలం లోపల మళ్ళీ అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. అంటే అక్కడ దేవుని మందస్సు ఉన్నది. దానిలోనికి ఎవరు నిలబడగలరు అని అడుగుతున్నాడు. అంటే దేవుని యొక్క మహిమ నివసించేటువంటి స్థానానికి ఎవరు ప్రవేశించి నిలబడగలరు, ఆయన ధాటికి ఎవరు తట్టుకొనగలరు? అదే మనం చూస్తే పాత నిబంధనలో మోషే దేవుడిని చూడాలని కోరినప్పుడు దేవుడు చెప్పాడు, నన్ను చూసి ఏమని, నరుడు నువ్వు బ్రతకజాలడు అని. కానీ నిజంగానే ఎవరు చూడలేరు. సరే, నేను దాటిపోవచ్చుండగా నా వెనక భాగమును నువ్వు చూచిదవు, నిన్ను బండ సందులో ఉంచుదును. అటువంటి మహిమా ప్రభావాన్ని ఆయన వెనక తట్టు మహిమను చూడగలిగినటువంటి మోషే యొక్క మొహం కూడా ప్రకాశించింది. అంటే దేవుడి ఉండేటువంటి నివాస స్థానంలో ఆయన మహిమను చూడగలిగినటువంటి విధంగా పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలబడగలుగుతారు? అంటే మామూలుగా అయితే అసాధ్యం, ఎవరు నిలబడలేరు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టుదాలన్నటువంటి దేవుడు. అటువంటి దేవుని యొక్క స్థానంలోనికి మనిషి వచ్చి నిలబడగలరు అంటే అది జరిగేటువంటి విషయం కాదు. కానీ కీర్తనకర్త ఆయన అటువంటి సన్నిధిని వెతికి అక్కడ ఉండాలనేటువంటి ఆశ కలిగి అక్కడ ఉండటానికి ఎవరైనా అయితే దేవుడు పిలుచుకొని ఏర్పరచుకొని ఎటువంటి విధంగా వాళ్ళ హృదయాలు సిద్ధపరిచి వారందరినీ అక్కడ ఉంచగలడో ఎరిగిన వాడై తను ఆ విధంగా జీవించుతూ ఆ జీవితాన్ని గురించి 4-5 వచనాల్లో చెప్పాడు. చూడండి, 4వ వచనం. 1, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. 1, కపటముగా ప్రమాణం చేయక అంటే అది నోటి మాట. నిర్దోషమైన చేతులు మనం చేసేటువంటి పనులు. తర్వాత శుద్ధమైన హృదయం, మన అంతఃకరణంలో పరిశుద్ధత. ఆ 3 కలిగి ఉండాలని కోరుతున్నాడు. కలిగి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండటం అంటే ఇంగ్లీష్లో ఇంకొక తరుజుమాలో ఏముందంటే, ఏ ఉద్దేశం కొరకైతే దేవుడు మనిషిని సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని వ్యర్థపరచకుండా జీవించేవాడు అని అర్థం. అంటే దేవుడి చేత సృష్టించబడినటువంటి మనం ఆయన ఉద్దేశాన్ని కనుక సఫలపరిచినట్లయితే వ్యర్థపరిచినట్లు కాదు. మనం సృష్టించిన ఉద్దేశాన్ని కనుక మనం మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్లుగా కనుక జీవించినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ జీవితాన్ని వృధాపరిచినట్టు. అది వ్యర్థపరచడం అంటే. అలా వ్యర్థపరచకుండా జీవించే జీవితంలో ఈ 3 విషయాలు కనుక మనం చేయగలిగితే, మన చేతులతో చేసే పని, మన నోటి మాటలు, మన హృదయంలో అంటే మన హృదయం అనేటువంటిది వీటన్నిటికీ మూలం. మన హృదయంలో నింపబడి ఉన్నటువంటి ఏదైతే మన ఆలోచనలు, తలంపులు, ఇంకా రకరకాలైనటువంటి విధంగా మసలేటువంటి భావనలు, వాటన్నిటినీ నోటి ద్వారా మాట్లాడగలుగుతాం. ఆ నోటి ద్వారా వచ్చినటువంటి మాటల ద్వారా కొన్నిటిని మన చేతులుగా కూడా మారుస్తాడు. మనిషి యొక్క ప్రతిదానికి మూలపీఠమైనటువంటి హృదయం ఏదైతే ఉన్నదో దానిలో కనుక పరిశుద్ధంగా కాపాడుకుంటూ దానిలో ఉంచేటువంటి ఆ హృదయం అనేటువంటి దానిలో వచ్చే ఓటలో నుంచి వచ్చేటువంటి మాటలు కపటం లేకుండా అంటే అబద్ధం పలకకుండా, తర్వాత హృదయంలో వేరేది ఉంచుకొని బయటికి వేరేది పలకకుండా, వేషధారణ లేకుండా కనుక మాట్లాడగలిగి ఆ సత్యంతో మాట్లాడేటువంటి మాటలు
చేయవలసి వచ్చినటువంటి పనులన్నీ కూడా అంటే వేరే వారికి మేలుకరంగా ఉండేవి, తర్వాత అపవిత్రతను కలిగించేవిగా కాకుండా పరిశుద్ధమైనవిగా మనం చేయగలిగితే వారు అక్కడ ఉంటారని చెప్తున్నాడు. మన హృదయంలో అన్నిటికీ, మన ఆలోచనలకు, తలంపులకు, తర్వాత భావోద్వేగాలకు మూలపీఠమైనటువంటి మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పినాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే ఆ శుద్ధీకరణ, ఆ పరిశుద్ధమైనటువంటి హృదయం మన ఆలోచనలకు, భావోద్వేగాలకు, రాగద్వేషాలకు మూలపీఠమైనటువంటిది అంతయు కూడా సరైనటువంటి విధంగా కనుక పరిశుద్ధతలో కాపాడుకుంటే, అంటే మరి అవి కొంతమందిని ద్వేషించేవి, కొంతమందిని ప్రేమించేవి, కొంతమందిని అసహ్యపడే విధంగా ఆలోచించేవి, కొన్ని విషయాలు వాటిని బట్టి కొన్ని జుగుప్సాకరంగా చేసేటువంటి పనులు, వాటన్నిటి విషయంలో కనుక మనం జాగ్రత్తగా కలిగి ఉండి ఇవన్నీ కూడా ఏది కేంద్రంగా చేయాలి? దేవుడు నన్ను ఎందుకు పిలిచున్నాడు, ఆయన నన్ను పిలిచి సృష్టించి ఈ లోకంలో నాకు ఇచ్చినటువంటి రక్షణ యొక్క ఉద్దేశం ఏమిటి అనేది గుర్తెరిగి దానిని వ్యర్థపరచుకోకుండా ఆ గురి వైపు ఎవరైతే చూడగలిగి నడుస్తారో వాళ్ళు అని అర్థం. ఇప్పుడు మన జీవితాన్ని కనుక మనం ఒకసారి పరీక్షించుకుంటే, చాలాసార్లు మన హృదయంలో మసలేటువంటి ఆలోచనలు సహోదర ప్రేమతో కానీ, పవిత్రంగా కానీ, వేరే వారికి మేలు చేయాలనేటువంటి ఆలోచనలు కాకుండా, తర్వాత నష్టం కలిగించేవి, తర్వాత సహోదర ప్రేమతో నింపబడినవి, తర్వాత కొంతమందిని ప్రేమించి కొంతమందిని ద్వేషించేవి, తర్వాత కొన్ని విషయాలలో మనకు సొంతంగా తర్వాత అది ఇష్టకరంగా మాత్రమే కాకుండా లాభకరంగా ఉండేవి చూసుకుని వేరే వారికి నష్టం కలిగించేవిగా ఆలోచించి, అవన్నీ కూడా విశ్వాసమైన మనం కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటినీ శుద్ధీకరణ అంటారు. అటువంటి శుద్ధత లేకపోయినప్పుడు మన చేతులు కూడా వేరే రకంగా పనులు చేస్తుంటాయి. తర్వాత మన హృదయంలో ఆ ఓటలో నుంచి సరైనటువంటి మాటలు మనం మాట్లాడకపోవడం, కలిగి ఉండకపోవడం చేత మాట్లాడేటువంటి మాటలలో కూడా సత్యం, యథార్థత కనిపించదు. అదే కపటం అంటే. చూడండి, ఇప్పుడు 4వ వచనంలో మొదటి వచనం, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి మన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడిని లేపినవాడు కుళ్ళుపట్టలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. అక్కడేం చెప్తున్నాం మనం? ఏ సంకల్పం చేత దేవుడు మనం సృష్టించాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చువాడు అని అర్థం. 4వ వచనం మొదటి భాగంలో, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా అంటే దేవుడు మనం సృష్టించినటువంటి సంకల్పాన్ని చక్కగా నెరవేర్చగలిగితే మనం వ్యర్థమైన దాని యందు మనసు పెట్టలేదని అర్థం. సృష్టించబడిన మనం సృష్టికర్త అనేక సంకల్పాన్ని కనుక తెలుసుకుని గ్రహించి దాని ప్రకారం జీవించడం. తర్వాత కపటముగా ప్రమాణం చేయకయు. ఇందాక మనం చూసినటువంటి ఉదాహరణ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. అక్కడ గొర్రెపిల్ల సింహాసనాసీనుడై పర్వతం మీద నిలబడి ఉండటం అనేది చూసాం. అక్కడ ఉన్నటువంటి 144,000 మంది జయించి పైకి లేవనెత్తబడినటువంటి విశ్వాసుల గుంపుని గురించి వ్రాయబడినది. వారిలో వారి యొక్క ప్రవర్తనను గురించి, వారి యొక్క సాక్ష్యాన్ని గురించి చెప్పబడిన మాటలలో ఒక వచనం, 5వ వచనం, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. కనుక ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నిలబడగలుగుతారు అంటే, ఇక్కడ నిలబడిన వాళ్ళను గురించి రాసినటువంటి పట్టీలో వాళ్ళ యొక్క ప్రవర్తనలో వారు అనింద్యులు, వారి నోట ఏ కపటమును లేదు. అంటే మనం దినదిన జీవితంలో మాటల విషయంలో ఏ విధంగా మనం అభ్యాసం చేసి ఇటుది అటు కాకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం అనేటువంటిదే కపటం లేకుండా ఉండటం. మనం వినినటువంటి మాటలు కూడా కొంత జోడించి, తర్వాత మనకు తెలియని విషయాలు కొన్ని తగ్గించి అలా చెప్పడం అనేటువంటిదే కపటం. వీరి నోట ఏ కపటమును లేదు అనగా ఎటువంటి సత్య మార్గాన్ని యథార్థమైన హృదయంతో వాళ్ళు పలికి ఉన్నారనేటువంటిది మనకు అర్థమవుతుంది. అటువంటి వాళ్ళు అక్కడ కీర్తన గ్రంథంలో ఎవరు ఉండగలరు అని అడిగారు. ఇక్కడ వీళ్ళు ఉన్నట్లుగా రాసింది. ఎటువంటి వాళ్ళు అంటే, అక్కడ ఎవరైతే ఉండటానికి అవసరమో ఆ అర్హత కలిగిన వాళ్ళు
అక్కడ ముందుగా చేరినటువంటి గుంపులో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత నిర్దోషమైన చేతులు అనేవి మనం ఇక్కడ 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. ఈ చేతులు ఎత్తడం అంటే, లేకపోతే చేతులంటే అవి మన ప్రార్థనా జీవితానికి గుర్తుగా కూడా మనం ఈ వచనంలో చూసాం. మనం చేసేటువంటి క్రియలే కాకుండా చేసేటువంటి క్రియలలో ఒక భాగమైనటువంటి ప్రార్థన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలని చెప్తున్నాడు. ఎవరి హృదయంలో అయితే పవిత్రంగా ఉంటాయో వాళ్ళే పవిత్రంగా చేతులు కూడా ఎత్తగలుగుతారు. మనం చాలాసార్లు చేసేటువంటి ప్రార్థనలో వారి గురించి ప్రార్థన చేస్తాం, కానీ ఆ చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి వాటిని నెరవేర్చబడినప్పుడు వారి విషయంలో ఎటువంటి సంతోషం ఉండాలో అటువంటి సంతోషం కూడా ఉండదు కొన్నిసార్లు. ఎందుకంటే మనలో అది వాళ్ళకి చేయాలనేటువంటిది గుర్తెరిగి చేసినప్పటికీ అవి కొన్నిసార్లు వాళ్ళకి మేలునప్పుడు ఆ మేలు ఎందుకు జరిగిందా అనేటువంటి భావన కూడా మన హృదయాల్లో కలుగుతుంది. అంటే అది అసూయ మత్సరంతో కూడింది. అటువంటి విధంగా మనిషి యొక్క హృదయం ఉంటుంది. దాని తర్వాత శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడు. సో మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనగా, అటువంటి ప్రతి అనవసరమైన దాని మీద మనసుంచక సరైన విధంగా తన హృదయాన్ని కాపాడుకుంటూ ప్రభువును పోలి నడుచుకునటానికి అవసరమైన విధంగా తన హృదయాన్ని భద్రపరుచుకున్నవాడు. 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. ఆ విధంగా జీవించేటువంటి వాళ్ళు యెహోవా వలన ఆశీర్వాదాన్ని పొందుతారు. ఎప్పుడైతే మనకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడు క్రీస్తునందు. సో ఆ అంటే అక్కడ పరిశుద్ధ పర్వతమైన సియోను, తర్వాత దాంట్లో కూడా దేవునికి అతి సమీపంగా ఉండగలిగినటువంటి పరిశుద్ధ స్థలం, తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఉండగలిగటానికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని ఆ 5వ వచనంలో చెప్పబడినటువంటి వాళ్ళు 5వ వచనంలో చెప్పబడిన వాళ్ళు ఉంటారని చెప్తున్నాడు. 4వ వచనంలో చెప్పబడిన వాళ్ళు నీ చేత ఆశీర్వాదాన్ని పొందుతారు. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందును. వాళ్ళు ఆ నీతిమత్వాన్ని పొందటం అంటే ఆ విధంగా, అంటే కపటం లేకుండా ప్రమాణం చేసేటువంటి వారు, హృదయ శుద్ధి కలిగిన వారు, తర్వాత వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకుండా దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చిన వాళ్ళుగా జీవించిన వాళ్ళు దేవుని వలన నీతిమత్వం నందుదురు. అంటే ఇక్కడ దేవుని వలన దేవుడి యొక్క సంకల్పాలు నెరవేర్చి నీతి ఫలములు పొందిన వారని అర్థం. ఇక్కడ పౌలు యొక్క ప్రార్థన చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన ఆయన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఇది నీతి ఫలములతో నిండుకొనిన వారు అంటే దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చుట అనేటువంటిది కాకుండా, అలా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం ఈయనకు మునుపు 4వ వచనంలో మనం చదివినట్లుగా మన హృదయాన్ని శుద్ధీకరించుకుంటూ సరైన విధంగా నోటి మాటలతోటి చేతి క్రియలతోటి మరి దేవుని యొక్క సంకల్పం అనేటువంటి గురివైపు జీవించినటువంటి వాళ్ళుకి దేవుడు నీతి ఫలములు అనుగ్రహించి ఆ నీతి ఫలములను దేవుడు గుర్తించేవాడుగా ఉంటాడు. అది ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధీకరణ జీవితం అని కూడా చెప్పవచ్చు. చూడండి, అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. అంటే నేను దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన జీవం ద్వారా ఆయన కోరిన విధంగా నీతి క్రియలు జరిగించుట అనేటువంటి అభ్యాసం కలిగినటువంటి విధంగా నేను దేవుని యొక్క సంకల్పం అనే గురి వద్దకు పరిగెత్తుచున్నాను అని చెప్తున్నాడు. తర్వాత గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం,
ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగును అను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచున్నాం. అక్కడ ఏం చెప్తున్నాడు కీర్తనకర్త? వారికి దేవుడు నీతిమత్వత్వము అనుగ్రహించడం. పౌలు కూడా అదే చెప్తున్నాడు. మనం గనక అదే విధంగా జీవించితే, నీతి క్రియల్లో అభ్యాసం కలిగి ముందుకు సాగిన వారంగా ఉంటే, మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఆ పరిశుద్ధ పర్వతం మీదకి నిలబడినప్పుడు, మనము నీతి అనేటువంటి విధంగా మన జీవితాన్ని నీతి క్రియల ద్వారా ఆయన మనలను అలంకరించేవాడుగా ఉంటాడు. తర్వాత 1 కొరింథీ 15:33 మోసపోకడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 34 నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుడి. అంతే కూడా విశ్వాసులకు రాస్తున్నాడు. అంటే వాళ్ళందరూ కూడా నీతి ప్రవర్తన కలిగిన వారై ఉండేది. అంటే ఈ కీర్తనలో 4వ అధ్యాయంలో చెప్పబడిన విధంగా ప్రవర్తించేటువంటి బిడ్డలకు, 4వ వచనంలో చెప్పబడినటువంటి బిడ్డలకు 5వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు అటువంటి క్రియలు హృదయ శుద్ధితోటి, చేతులతోటి, నోటితోటి వాళ్ళ దేవుని యొక్క సంకల్పము అనేటువంటి గురి వద్దకు పరిగెత్తిన వారి జీవితాలకు దేవుడు పరిశుద్ధమైనవిగా గుర్తించి నీతి ఫలములతో అలంకరించేవాడుగా ఉంటాడు. 6వ వచనం ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవాన్ని సన్నిధిని వెతుకువారు అట్టివారు. ఆయనను ఆశ్రయించేటువంటి వారు అనగా ఆయన సన్నిధికి చేరి నేను అక్కడ నివసించాలి అనేటువంటి విధంగా ఆయన ముఖ దర్శనాన్ని వెతికేటువంటి వారు ఇటువంటి హృదయం కలిగిన వారు అని చెప్తున్నాడు. అంటే నీతి క్రియలు జరిగించుతూ, కపటముతో ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులు కలిగి, వ్యర్థమైన దాని అందు గురి నిలపకుండా, హృదయ శుద్ధి కలిగి అటువంటి జీవితాన్ని క్రమంగా అనుసరించుతూ జీవించేటువంటి బిడ్డలు నీ యొక్క ముఖ దర్శనాన్ని వెతికేటువంటి వారు, పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వారు, పరిశుద్ధ స్థలంలో నిలబడేటువంటి వారు అటువంటి వారు అని. కనుక మన జీవితంలో మనం పరీక్షించుకొని దేవుడు ఏ విధంగా మన జీవితాన్ని పిలిచాడో ఆ సంకల్పాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వారమే ఆ ప్రకారంగా జీవించగలగటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. నిత్యుడగు మా తండ్రి, సమస్తమైన జీవానికి ఆధారభూతుడగు దేవా, మరి పాపులము, అభాగ్యులము పడిపోయినటువంటి మా జీవితాన్ని తిరిగి మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా పునరుద్ధరించుట మాత్రమే కాకుండా, మీకు ఇష్టకరమైన రీతిలో మేమందరం కూడా జీవించగలుగుటకు ఏది అవసరమో అది జరిగించుతూ, ఎటువంటి విధంగా ఈ భూలోకంలో మేము జీవించాలో మీ సంకల్ప ప్రకారంగా పరిశుద్ధ స్థలం మీదకి మేము ఎక్కి రావాలో మాకు తెలియజెప్పుతున్నందుకు మీకు ఎంతో వందనాలు. ఈ వాక్యాన్ని మా కొరకు ఆశీర్వదించండి. మీకు మహింకరంగా దీన్ని వాడుకోండి. మా రక్షకుడు ప్రభువైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.